క్యూబ్ అండ్ క్యూబాయిడ్ లో క్యూబ్ మీద ప్రాబ్లమ్స్ చూసాము. ఈ రోజు వీడియోలో క్యూబాయిడ్ మీద చూద్దాము. సో ఈ ప్రాబ్లం ఏంటో చూద్దామండి. ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ రిక్వైర్డ్ టు మేక్ 120 స్మాలర్ క్యూబ్స్. సో ఇది చెప్పే ముందు మీకు నేను ఒక్కసారి క్యూబ్ లో చెప్పిన కాన్సెప్ట్ కూడా చెప్పిన తర్వాత చెప్తాను. అక్కడ వినని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఇదే ఈ 120 స్మాలర్ క్యూబ్స్ అనేది ఒక పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ అనుకోండి. అంటే 125 స్మాలర్ క్యూబ్స్ అని ఉంటే అది క్యూబ్ మీద ప్రాబ్లం. ఓకేనా? ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు కాబట్టి ఇది క్యూబాయిడ్ మీద ప్రాబ్లం. అది ఎలా తెలుసుకున్నారు మేడం అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అనే క్వశ్చన్ మీకు అరైజ్ అయింది అనుకోండి. చూడండి, నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఒక క్యూబ్ లో స్మాలర్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఎలా కనుక్కుంటాం? వాల్యూమ్ ఆఫ్ లార్జర్ క్యూబ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్. సో మ్యాక్సిమం స్మాలర్ క్యూబ్ వాల్యూమ్ 1 ఉంటుంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ లార్జర్ క్యూబ్ LBH. సో క్యూబ్ లో లెంత్, బ్రెడ్త్, హైట్ ఈక్వల్. సో అప్పుడు ఏంటి, మనము ఈక్వల్ నెంబర్స్ ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే అది క్యూబే కదండి. అంటే పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ అనేది వస్తుంది. దానికి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. అంటే ఎగ్జాంపుల్ ఇది క్యూబ్ అనుకున్నాం అనుకోండి. క్యూబ్ లో 125 అని ఇచ్చారనుకోండి. దాని క్యూబ్ రేట్ ఏంటి? 5. సో మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ అంటే 3 × n-1. ఎందుకు మేడం 3 × n-1 అంటే ఆల్రెడీ చెప్పాను, అయినా చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఒక లైన్ లో ఒక 5 క్యూబ్స్ వస్తున్నాయి అనుకోండి. మనం కట్స్ ఇచ్చేది 4. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ చివర్లో ఉంటుంది కదా. ఓకేనా? ఆల్రెడీ మనకి ఇలా క్లోజ్ అయ్యి ఉంటుంది కదా. సో మనము 1, 2, 3, 4 కట్స్ ఇస్తాము. 5 క్యూబ్స్ రావాలంటే 4 కట్స్ ఇస్తాము. అంటే ఎంత మనకి లెంత్ ఉందో ఆ లెంత్ లో నుంచి -1, ఎంత బ్రెడ్త్ ఉందో బ్రెడ్త్ -1, ఎంత హైట్ ఉందో హైట్ -1. సో అన్ని ఈక్వల్ కాబట్టి నేను n అనుకుంటున్నాను. లెంత్ ఈక్వల్ టు బ్రెడ్త్ ఈక్వల్ టు హైట్. సో n అనుకుంటే n-1. ప్రతి లెంత్కి ఒకసారి, బ్రెడ్త్కి ఒకసారి, హైట్కి ఒకసారి కాబట్టి 3 × n-1. సో ఈజీగా మనం ఈ ఫార్ములా ద్వారా మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ అనేది దేంట్లో పెడతాము? క్యూబ్లో. ఓకేనా? సో మీకు ఆల్రెడీ అక్కడ వినకపోతే ఒకసారి చెప్పినట్టు ఉంటుందని చెప్పాను. అర్థమైందా? మనకు అది క్యూబ్ మీద ఇచ్చారా, క్యూబాయిడ్ మీద ఇచ్చారా ఎలా తెలుసుకున్నాము? పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ అయి ఉంటే ఖచ్చితంగా అది క్యూబ్. ఎందుకంటే లెంత్, బ్రెడ్త్, హైట్ ఈక్వల్ కాబట్టి ఆ మూడింటిని మల్టిప్లై చేస్తే అది పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఇది పర్ఫెక్ట్ క్యూబ్ నెంబరా? కాదు. ఇలా ఇచ్చినప్పుడు మనము మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ ఎలా కనుక్కోవాలి అంటే, ఇప్పుడు ఏంటంటే లెంత్, బ్రెడ్త్, హైట్ ఆ నెంబర్స్ ఎంత మినిమంగా వస్తే ఆ కట్స్ కూడా మినిమంగా వస్తాయి. సో అలా మనకి రావాలంటే 2 మెథడ్స్ ఉన్నాయి. నేను 2 చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసారా 120ని అంటే 3 మల్టిప్లికేషన్స్ అంటే 3 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే, ఎందుకంటే లెంత్, బ్రెడ్త్, హైట్ ఆ మూడింటిని మల్టిప్లై చేస్తే 120 వచ్చేటట్టు మనం చూసుకోవాలి. అంటే 120 ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. సో ఇక్కడ లెంత్, బ్రెడ్త్, హైట్ అనుకోవాలి. సో 1 × 1 × 1 120. అలానే 1 × 2 × 60 120. అలా 120కి పాజిబిలిటీ మొత్తం నోట్ చేసుకుంటూ రావాలి. ఎందుకు మేడం ఇంతవరకు నోట్ చేశారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ ఇక్కడ తీసుకుంటే కట్స్ ఎన్ని వచ్చాయండి? 119. ఇది కట్స్ అని ఎలా చెప్తామంటే, ఇప్పుడు చూడండి, ఇది లెంత్ అనుకుంటే లెంత్ -1, ఇది బ్రెడ్త్ అనుకుంటే బ్రెడ్త్ -1, ఇది హైట్ అనుకుంటే హైట్ -1. అంటే మనకి లెంత్ ఎంత ఉందో దాంట్లో -1. ఏం లేదండి, మనకి ఎంత లెంత్ ఉందో వాటి కట్స్ అంటే మనం కట్స్గా డివైడ్ చేస్తున్నాము అంటే ఆ లెంత్ ఎంత ఉందో లెంత్ -1 కట్స్. లెంత్ 10 అనుకోండి. ఓకేనా? 10 - 1 9 కట్స్ అవసరం అవుతాయి. లెంత్ 11 అనుకోండి, 10 కట్స్ అవసరం అవుతాయి. అలాగనమాట. సో ఇప్పుడు 120కి ఇంకో పాసిబిలిటీ ఏంటి? 1 × 2 × 60. మళ్ళీ లెంత్ -1 ప్లస్ బ్రెడ్త్ -1 ప్లస్ హైట్ -1. సో అన్ని యాడ్ చేస్తే మినిమం నెంబర్ ఆఫ్ కట్స్. అలా మనకి మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ ఎక్కడ వచ్చాయండి? ఇక్కడ. ఓకేనా? సో ఇంకా మేడం ఇంకా పాసిబిలిటీ ఉండిద్దేమో, ఇంకా నోట్ చేయొచ్చు కదా అంటే, ఇంతకంటే మినిమం పాసిబిలిటీ ఉండదన్నమాట. ఎందుకంటే ఇంత దగ్గరగా నెంబర్స్ 4 × 5 × 6. ఓకేనా? ఇది చాలా కష్టం. ఇలా మనం ప్రతిదీ ఫ్యాక్టరైజేషన్ రాసుకోవడం. ఇంకో మెథడ్ ఏంటంటే సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే నియరెస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ రాసుకోవాలి. సో ఇప్పుడు 120కి నియరెస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఏంటండి? 125. ఓకేనా? సో ఈ 125 ఓకేనా
యొక్క క్యూబ్ రూట్ ఏంటి 5. సో చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై ద క్యూబ్ రూట్ ఫైండ్ ఇన్ ద ఫస్ట్ స్టెప్. సో దీనికి పర్ఫెక్ట్ క్యూబ్కి మనము క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ 5 అనేది 120ని డివైడ్ చేస్తుంది. ఎన్ని టైమ్స్? 5 2s 5 4s. సో ఈ 120ని డివైడ్ చేస్తుంది. సో డివైడ్ చేసినప్పుడు ఈ 24ని ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా. ఇఫ్ చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై ద క్యూబ్ రూట్ ఫౌండ్ ఇన్ ద ఫస్ట్ స్టెప్. సో ఇదైతే డివిజిబుల్ చేస్తుంది. బట్ డివైడ్ చేయకపోతే ఏం చేయాలో చెప్తున్నారు. ఇఫ్ నాట్ డివిజిబుల్ దెన్ చెక్ ద డివిజిబిలిటీ విత్ 1 above or 1 below ఆఫ్ దట్ నెంబర్ గివెన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ దెన్ ట్రై విత్ నెక్స్ట్ నెంబర్ అండ్ సో ఆన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 5తో ఇది డివైడ్ అయ్యింది. సో డివైడ్ అయింది కాబట్టి ప్రాబ్లం లేదు. మళ్ళీ దీనికి ఫ్యాక్టర్స్ నోట్ చేస్తాం. ఒకవేళ 5తో డివైడ్ అవ్వని నెంబర్ అనుకోండి అక్కడ ఉంది. సో అప్పుడు ఏం చేయాలంటే 5 నెక్స్ట్ నెంబర్ ఆర్ 5 బిఫోర్ నెంబర్ ఆర్ మళ్ళీ 5 అగైన్ నెక్స్ట్ నెంబర్ ఆర్ 5 అగైన్ బిఫోర్ నెంబర్. అలా అన్ని నెంబర్స్తో మనం కొంచెం దగ్గరగా ఉన్న నెంబర్స్తో ట్రయల్స్ వేయాలంట. ఎక్కడ డివైడ్ అయ్యిందో చూసుకోవాలంట. ఓకేనా? సో after division find the factors of quotient keeping in mind that both numbers are nearest to cube root calculated in the first step. ఇప్పుడు ఇక్కడ 24 ఉంది కదా, 24కి ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. అవి రెండు ఇక్కడ మనం ఏదైతే డివైడ్ అవుతుందో దానికి దగ్గరగా ఉండాలి. సో 6 4 అనేది దగ్గరగానే ఉంటుంది కదా. సో 4 5 6 ఈక్వల్ టు 120 సరిపోయింది కదా. అప్పుడు ఏంటి 4 - 1 ప్లస్ 5 - 1 ప్లస్ 6 - 1 కట్స్. ఓకేనా? ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేసామో అర్థమైంది కదా. సో ఫస్ట్ ఏమో మనము అలా 120కి పాసిబుల్ ఫ్యాక్టర్స్ అన్ని రాసుకుంటూ వస్తే ఎక్కడైతే మనకి మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ వస్తాయో అది. సో అది చాలా కష్టం అలా మనం ఫ్యాక్టర్స్ అన్ని నోట్ చేయడం. బట్ ఇది ఈజీ. ఫస్ట్ ఏం చేయాలి, మనము మనకిచ్చిన స్మాలర్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్కి దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ అనేది నోట్ చేసుకోవాలి. ఆ దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ యొక్క క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ క్యూబ్ రూట్ అనేది మనకిచ్చిన స్మాలర్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ని డివైడ్ చేశారనుకోండి, ఆ మిగిలిన కోషియంట్కి కూడా ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఆ ఫ్యాక్టర్స్ అనేవి దీనికి దగ్గరగా ఉండాలి. ఓకేనా? అప్పుడు వాటితో వచ్చే కట్స్ అనేవి చాలా మినిమంగా ఉంటాయి అన్నమాట. సో ఇవి డైరెక్ట్ కట్స్ అండి. 4 + 5 + 6 కాదు. 4 - 1 లెంత్ 4 కదా. సో కట్స్ అంటే లెంత్ -1, బ్రెడ్త్ 5 కదా, 5 - 1, హైట్ 6 కదా, హైట్ -1. ఓకేనా? సో 4 - 1 3 ప్లస్ 5 - 1 4 ప్లస్ 6 - 1 5. సో ఎన్ని వస్తే అన్ని కట్స్ అనమాట. అలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఎన్ని కట్స్ వస్తాయండి? 3 + 4 + 5 12 కట్స్. అర్థమైందా ఎంత ఈజీను? సరే ఇంకోటి చూద్దాం. ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ రిక్వైర్డ్ టు మేక్ 50 సబ్ క్యూబ్స్. సో 50 అనేది పర్ఫెక్ట్ క్యూబా అండి. అదే పర్ఫెక్ట్ క్యూబ్ అయి ఉంటే ఈజీగా మనము దాని యొక్క క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అది n అనుకుంటాం. 3 × n - 1 అయిపోతుంది మినిమం నెంబర్ ఆఫ్ కట్స్. బట్ ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు కాబట్టి దీనికి దగ్గరలో ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ ఏంటండి 64. దీని క్యూబ్ రూట్ ఏంటి 4. సో అయితే 50ని 4 డివైడ్ చేస్తుందా? 50ని 4 డివైడ్ చేస్తుందా? చెయ్యట్లా. సో చెయ్యట్లేదు కాబట్టి మనం ఈసారి 4కి దగ్గరగా ఉన్న 5 అనేది డివైడ్ చేస్తుంది. ఓకేనా? 4కి దగ్గరగా ఉన్న 5 అనేది డివైడ్ చేస్తుంది. సో కోషియంట్ ఎంతండి 10. సో 10ను మళ్ళీ ఎలా రాయొచ్చు? 2 × 5. ఓకేనా? సో ఈ 5కి దగ్గరగానే ఉంది కదా. 2 × 5 × 5 ఈక్వల్ టు మీకు 50 సరిపోయింది కదా. సో ఇప్పుడు మనకి కట్స్ ఎలా వస్తాయి? 2 - 1 1 ప్లస్ 5 - 1 4 ప్లస్ 5 - 1 4. సో మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ ఏంటండి 9. ఎన్ని 9. ఈజీనా కాదా? చాలా ఈజీ. అయితే ఆ మెథడ్ తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 ఈజ్ నాట్ పర్ఫెక్ట్ క్యూబ్. అంటే ఇది క్యూబాయిడ్ మీద ప్రాబ్లం. క్యూబాయిడ్ మీద ప్రాబ్లం అయినప్పుడు సో దానికి నియర్గా ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ ఏంటి 64. దాని క్యూబ్ రూట్ 4. సో ఆ 4 అనేది ఈ నెంబర్ని డివైడ్ చేస్తే ఇంకా మిగిలిన కోషియంట్ యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. ఒకవేళ డివైడ్ చేయలేదనుకోండి 4కు దగ్గరగా ఉన్న నెంబర్స్తో ట్రయల్ వేస్తాం. సో 4కు దగ్గరగా ఉన్న నెక్స్ట్ నెంబర్ తీసుకున్నాను 5. 5తో డివైడ్ అయింది. కోషియంట్ ఎంత 10. సో మళ్ళీ దీనికి ఫ్యాక్టర్స్ దీనికి దగ్గరగా ఉన్న ఫ్యాక్టర్సే తీసుకోవాలి. ఇప్పుడు 10 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 1 × 10 10 కదండి. అవి కూడా తీసుకోవచ్చు కదా అనుకుంటాం. బట్ దీనికి దగ్గరగా ఉన్నవి తీసుకుంటేనే మనకి మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ అనేవి వచ్చేస్తాయి. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ ఎన్ని 9. ఓకే, ఇంకొకటి చూద్దాం.
సో ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ 920. సో 920 ఈజ్ నాట్ పర్ఫెక్ట్ క్యూబ్. ఓకేనా? సో దానికి దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ ఏంటి? 1000. ఓకేనా? దాని క్యూబ్ రూట్ ఏంటండి? 10. సో 920 ని 10 డివైడ్ చేస్తుంది ఎన్ని టైమ్స్? 92 టైమ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 92కి ఫ్యాక్టర్స్ రాయాలి. సో 92కి ఫ్యాక్టర్స్ దీనికి దగ్గరగా ఉన్నవే రాయాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను 1 into 92 కూడా తీసుకోవచ్చు ఫ్యాక్టర్స్. అలానే 2 into 46 కూడా తీసుకోవచ్చు. ఓకేనా? అలానే 23 into 4 కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నాకు అన్నిటికంటే కూడా మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ 23 into 4కే వస్తాయి. ఎందుకంటే 1 into 92 అనేలేకి సో 1 - 1 జీరోనే కానీ 92 - 1 91 కట్స్ అవుతాయి. అదే నాకు 46 into 2 తీసుకున్నా అనుకోండి, అక్కడ కూడా 40 అబోవ్ కట్స్ వస్తుంటాయి. బట్ ఇక్కడ ఇలా తీసుకోవటం వలన నాకు 20లోనే ఆగిపోయాయి కదా. సో ఇప్పుడు 10 into 4 into 23 ఓకేనా ఈక్వల్ టు 920. అర్థమైందా? సో ఇప్పుడు 9 + 10 - 1 4 - 1 3 + 23 - 1 22. ఓకే. సో 25 34. సో మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ ఏంటండి? 34. అలా మనకి పాజిబుల్గా మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ ఇంకా మేడం ఇంకా తగ్గించవచ్చు కదా అంటే ఇంకా మనకి ఇంకెక్కడ తగ్గుతుందండి చూడండి. సో 8తో ఏమన్నా పోతుందా? పోదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇది డబల్ చేస్తే ఇక్కడ మనకి 23 అనేది డివైడ్ అవ్వట్లేదు కదా. అర్థమైందా? సో అందుకని చెప్పేసి మనకి ఎంతవరకు మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ పాసిబుల్ చూసుకొని అంతవరకు మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ అనేవి రాయగలగాలి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మెథడ్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి అదే పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఇచ్చేసి స్మాలర్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఇన్ అని పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఇచ్చేస్తే అది క్యూబ్ నుంచి ఇచ్చినట్టు ఈజీగా n వాల్యూ ఫైండ్ అవుట్ చేసి n అంటే ఏంటి? క్యూబ్ రూట్. సో 3 into n - 1 ఈజ్ ద మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ పెట్టేస్తాం. బట్ ఇక్కడ ఇలాగా పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఇవ్వనప్పుడు మనం దగ్గరలో ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ వేసుకొని దాని యొక్క క్యూబ్ రూట్ తీసుకుంటాం. ఆ క్యూబ్ రూట్ అనేది ఇక్కడ ఇచ్చిన నెంబర్ని డివైడ్ చేసింది అనుకోండి, హ్యాపీగా ఇంకా మిగిలిన కోషియంట్కి ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. ఆ ఫ్యాక్టర్స్ కూడా దీనికి నియర్గా లేదంటే మనకి మొత్తం ఒక్కసారి జస్ట్ మైండ్లో తీసుకుంటే ఇప్పుడు 92 ఫ్యాక్టర్స్ అంటే 1 into 92 పెట్టొచ్చు. సో 1 into 92 అంటే ఓహో కట్స్ 90 అబోవ్ వెళ్ళిపోతున్నాయి. తర్వాత 2 into 46 పెట్టొచ్చు. అప్పుడు కట్స్ 40 అబోవ్ వెళ్ళిపోతున్నాయి. ఇంకా పాసిబిలిటీ ఏంటి? సో 4 into 23 అంటే అప్పుడు మనకి కట్స్ 20s. ఓకేనా? 23 అంటే 23 - 1 22 కట్స్ వస్తాయి. 4 అంటే 4 - 1 3 కట్సే వస్తాయి. అలా మనం తగ్గిస్తున్నాం కదా కట్స్. మనల్ని అడిగింది కూడా మినిమం నెంబర్ ఆఫ్ కట్సే కదా. అందుకని చెప్పేసి మనం తగ్గించాలి. మనల్ని అడిగింది కూడా మినిమం నెంబర్ ఆఫ్ కట్సే కదా. సో అందుకని మనకి పాసిబుల్ అయినంత వరకు తగ్గించి మినిమం నెంబర్ ఆఫ్ కట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదండి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ మనం క్యూబాయిడ్ మీద 0 సర్ఫేస్ పెయింటెడ్ అని 1 సర్ఫేస్ పెయింటెడ్ అని అవన్నీ చూద్దాం. ఓకేనా?